నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఆయిల్ పామ్ ప్రధాన పంటగా అందులో అంతర పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా రైతుల అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. అభ్యుదయ రైతు సుధాకర్ రెడ్డి తనకున్న 4 ఎకరాల భూమిలో ప్రయోగాత్మకంగా ఆయిల్ ఫామ్ ను సాగు చేస్తున్నారు. గతంలో సాంప్రదాయ పంటలు సాగు చేసిన ఈ రైతు నేడు నిరంతరం ఆదాయాన్ని అందించే తోటల వైపు మొగ్గు చూపారు. ప్రధాన పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తూనే అంతర పంటలు పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది. సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ తదితర జిల్లాలలో సాగునీటి ఆధారంగా రైతులు ఆయిల్ పామ్ తోటలను పెంచుతున్నారు. ఆయా ప్రాంతాలలో సంబంధిత వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో రైతులు సాగులో రాణిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల రైతులు అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను వినియోగించుకుని ఆధునిక సేద్యపు విధానాలను అందిపుచ్చుకుని ఆయిల్ పామ్ సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు. మండలంలో సుమారు 310 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను పెంచుతున్నారు రైతులు. మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్ రెడ్డి 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. గతంలో సాగునీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ఏడాదంతా ఒకే పంటను పండించేవారు. మక్క, పత్తి, వరి పంటలు పండించినా ఆదాయం పెద్దగా వచ్చేది కాదు. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు ఆయిల్ పామ్ సాగువైపు అడుగులు వేశారు. ఆయిల్ ఫెడ్ సంస్థ రాయితీపై అందించిన మొక్కలను తనకున్న 4 ఎకరాల 20 గుంటల్లో నాటుకున్నారు. ఇప్పుడు నేను సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాను కాబట్టి మేము మక్క, పత్తి, ఈ వరి వేస్తుంటిమి. ఈ మధ్యన ప్రభుత్వం సూచన మేరకు మా యొక్క వ్యవసాయ అధికారులు మాకు చెప్పిన సలహా ఏంటంటే ఆయిల్ ఫామ్ పెడితే బాగుంటుంది అని అనుట్లా ఒక సంవత్సరం అవుతుంది మేము ఆయిల్ ఫామ్ పెట్టి. ఇంచుమించు అప్పుడు మొక్కలు 90% సబ్సిడీ అంటే ఒక 33 రూపాయలు ఒక మొక్కలు ఎక్కిచ్చారు. ఎకరాకి 57 మొక్కలు ప్లస్ డ్రిప్ది కూడా 90% సబ్సిడీ ఇచ్చారు. రెండవది దీనికి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ కింద ఒక 4200 ఎకరాకి సంవత్సరానికి ఇస్తున్నారు. రెండవది ఈజీఎస్లో కూడా డబ్బులు పడతాయి అని అంటున్నారు. నాకు జాబ్ కార్డు ఉంది. నేను 5 ఎకరాల రైతును, చిన్నకారు రైతునే. రెండవది ఆయిల్ ఫామ్ పెట్టుమని అన్నట్లా సూచనలు మా వ్యవసాయ అధికారులు మరియు ఆయిల్ ఫెడ్ వీళ్ళు వాళ్ళ సూచనలు సలహా మేరకు పెడదామని చెప్పి ముందుకొచ్చి ఒక 4 ఎకరాల 20 గుంటలు పెట్టినాం. మంచిగా ఉంది ఇప్పుడు చేను. దీంట్లో అంతర పంటలు పోయినసారి పెసర వేసినాము, రెండవది నువ్వు వేసినాం. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసినాం ఒక 2 ఎకరాలు. ఇంచుమించు ఇంకొక 2 ఎకరాలన్నర బెంగాల్ గ్రామ్ శనగలు వేసినాం. శనగ బాగుంది అంతర పంట. మాకు నీళ్ళు కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. రెండవది దీని ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇక వేరే దగ్గర ఎట్లుందో తెలియదు కానీ మాకు మా వ్యవసాయ అధికారులు అయితే సూపర్గా అంటే బ్రహ్మాండంగా మాకు సేవ చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ సూచనలు సలహా మేరకు మేము ఈ పంట బాగానే ఉంది. అయితే దీంట్లో 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేయొచ్చు అనేది వాళ్ళ సూచన. రెండవది 4వ సంవత్సరం నుంచి పంట స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అప్పటికి కొంచెం ఏంటంటే ఏజ్ ఇదవుతుంది కాబట్టి ఒక పెన్షన్ టైప్లో మనకు వస్తుంది అనే ఆశతోని చేస్తున్నాము. ఎకరాకి ఆయిల్ ఫామ్ మొక్కలు ఎకరాకి 57 మొక్కలు. మొక్కకి త్రిభుజాకారంలో అంటే 9 మీటర్లు ఉంటుంది. ఇది 3 సంవత్సరాల వరకు క్రాప్ ఏం రాదు. దీంట్లో అంతర పంటలతోనే మనకు లాభం. చెట్లయితే ఇప్పటికి బాగున్నాయి. 33 రూపాయలు లెక్క ఒక మొక్కలు ఎక్కిచ్చారు. కానీ ఇప్పుడు రేటు తగ్గించినట్టుంది మాకంటే ప్రభుత్వం. రెండోది నీళ్లు మాకు పుష్కలంగా ఉన్నాయండి. కొండపోశమ్మ రిజర్వాయర్ చేయంగా దీంతో నీళ్లు బాగున్నాయి కాబట్టి ముందుకొచ్చి మా యొక్క వ్యవసాయ అధికారుల సూచనలతోని దీన్ని మేము ముందుకు పోతున్నాం. ఇంకా కూడా
ముందు ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత ఇంకొక 3-4 ఎకరాలు పెడదాము అనేది ఆలోచన ఉంది. నేను దీనితోని కూడా మా గ్రామంలో కూడా నేను చాలా మందికి చెప్పినాం బాగుంటుంది అనేది, కొంతమంది ముందుకు వచ్చిర్రు, పెట్టిర్రు కూడా. ఎకరాకు 57 మొక్కలు నాటిన రైతు స్వీట్ కార్న్, శనగలను అంతర పంటలుగా వేసుకున్నారు. 2 ఎకరాల్లో స్వీట్ కార్న్, 2.5 ఎకరాలలో శనగలు పండిస్తున్నారు రైతు. ఆయిల్ పామ్ పంట చేతికొచ్చే వరకు అంతర పంటలు రైతును ఆదుకుంటాయని ఈ రైతు చెప్తున్నారు. అంతేకాదు ఈ అంతర పంటలు ప్రధాన పంట ఆయిల్ పామ్ ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తాయి అని అంటున్నారు. స్టార్టింగ్లో గుంతలు తీసినప్పుడు వేపపిండి, వర్మీ కంపోస్టు ప్లస్ డిఏపి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ మిక్స్ చేసి గుంతలలో వేసి చెట్లు పెట్టినాం. అప్పుడు అవి మేమే అంటే రైతే తెచ్చుకోవాల్సి వచ్చింది, మేమే తీసుకొచ్చుకున్నాం అవి. రెండో చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత దీనికి మందులు వేయడం జరిగింది. ఇది యూరియాను, పొటాషు ప్లస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఇక ఇప్పుడు కొంచెం సంవత్సరం అవుతుంది. పోయిన జనవరి మొదటి వారంలో పెట్టినాం ఈ చెట్లు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అంటే వీళ్ళ వ్యవసాయ అధికారుల సూచన మరియు ఆయిల్ ఫెడ్ వాళ్ళ సూచన మేరకు ఏంటంటే డ్రిప్లో కూడా ఎక్కియొచ్చు అనేది, ఈ ఫర్టిలైజర్స్ ఎక్కియొచ్చు అని అన్నట్ల ఒక 5 ఎకరాలకి కలిపి 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాషు, 10 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డ్రిప్ ద్వారా ఎక్కించినాం. రెండోది ఇప్పుడు ఆయిల్ ఫెడ్లో అంతర పంటల్లో స్వీట్ కార్న్ వేసినాం, బాగుంది. రెండోది కిందికి బెంగాల్ గ్రామ్ వేసినాం, ఒక 2.5 ఎకరాలు, అది బాగుంది చేను కూడా. దీనికి అంటే నాకు దీనితోని చాలా సంతోషంగా ఉన్నది. ఈ పంట అంటే ముందు దిగుబడి అనేది తర్వాత తెలుస్తుంది. దీని అధికారులు మాత్రం నాకు ఎల్లవేళలు సహకరిస్తున్నారు. స్థానికంగా నీటి సదుపాయం బాగున్నప్పటికీ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు డ్రిప్ని ఏర్పాటు చేసుకున్నారు రైతు. ఎరువులను వీటి ద్వారానే పారేస్తున్నారు. పశువుల ఎరువులు, వరిగడ్డిని మొక్కల మొదలలో సహజ మల్చింగ్గా వేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఇది లాభదాయకమైన పంట అని తన అనుభవాల ద్వారా చెప్తున్నారు. నీటిది కూడా ఏంటంటే రోజు ఒక గంటన్నర సేపు డ్రిప్ ద్వారా నీళ్ళు వదులుతున్నాం. ఫర్టిలైజర్ కూడా డ్రిప్ ద్వారానే. దీనికి పశువుల ఎరువు అంటే మా దగ్గర పశువులు లేవు కాబట్టి దొరకలేదు కాబట్టి మేకలది, గొర్రెలది ఎరువు తీసుకొచ్చేసినాం. దాంతో ఈ చెట్టు మొదట గడ్డి పడకుండా మల్చింగ్ టైపులా మన వేస్టేజ్ అంటే వరి గడ్డి ఉంది, దాన్ని చెట్టు మొదట వేసినాం కాబట్టి చెట్ల మొదట గడ్డి పడకుండా, రెండోది తేమ కప్పుకొని ఉంటుంది కాబట్టి వరిగడ్డి కప్పడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు. ఇప్పుడైతే బాగుంది ఆయిల్ ఫాము. పెట్టే వాళ్ళకు, సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఇది చాలా లాభదాయకము. కానీ ఇప్పుడు ఒకరొకరు ముందుకు వస్తున్నారు. మార్కూర్ మండలంలో 75 మంది రైతులు 310 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆయిల్ ఫామ్ పంటల సాగు గురించి ఎర్రవల్లి రైతు వేదికలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు. డ్రిప్ మొక్కలకు ఆయిల్ ఫెడ్, ఉద్యాన శాఖల ద్వారా రాయితీలను అందిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, బీసీ వెనుకబడిన వారికి 90%, ఓసీ రైతులకు 90% చొప్పున రాయితీ అందిస్తున్నారు. పంట నిర్వహణకు, అంతర పంటల సాగుకు ఏడాదికి 4,200 చొప్పున 4 ఏళ్ల వరకు రైతుకు ప్రోత్సాహకం అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఆర్థిక మాత్యుల హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మనము ఈ ఆయిల్ పామ్ పంటల సాగు మరియు వాటి వివరాల గురించి మనకు మర్కుకు మరియు ఎర్రవల్లి రైతు వేదికలో రైతులకు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలు నిర్వహించిన తర్వాత రైతులను గుర్తించడం జరిగింది. మనకు ఈ మర్కుకు మండలంలో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ రావడం ద్వారా ఈ భూగర్భ జలాలు పెరిగి బోర్లు మంచిగా పోయడం జరుగుతుంది. దానివల్ల ఈ నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వలన రైతులను మేము ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ డ్రిప్ మరియు మొక్కలకు మన ఆయిల్ ఫెడ్ మరియు ఈ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్కి వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ ప్లస్ 12% GST. అదే బీసీ వెనుకబడిన తరగతుల వారికి వచ్చేసి 90% రాయితీ
మరియు 12% GST. అదే ఓసీ రైతులకైతే 5 ఎకరాల లోపు వాళ్ళకు 90% సబ్సిడీ, 5 ఎకరాల పైన వాళ్ళకు 80% సబ్సిడీ మనము ఈ డ్రిప్కు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలకు వచ్చేసి ఎకరానికి 57 మొక్కలు అవుతాయి కాబట్టి మొక్కకు వచ్చేసి 20 రూపాయల చొప్పున మనకు రైతుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కలకు డ్రిప్కే కాకుండా ఈ నిర్వహణకు, మొక్కలకు పంట నిర్వహణకు మరియు ఈ అంతర పంటల సాగు చేయడానికి సంవత్సరానికి 4200 చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మర్కూక్ మండలంలో 75 మంది రైతులు 310 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ పామ్ పంట వివరాలకు వచ్చినట్టయితే మనకు 3.5 సంవత్సరాల వరకు మనకు ఈ ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలు వచ్చేసి మనకు వరి, చెరుకు తప్ప, అంటే మొక్కజొన్న కానీ, స్వీట్ కార్న్ కానీ, వేరుశెనగ కానీ, శనగ, పెసర, మినుము, పత్తి వంటి అన్ని రకాల పంటలను మనము అంతర పంటలలో సాగు చేసి మంచి రైతులు అదనపు ఆదాయాలను పొందవచ్చు. ఈ అంతర పంటలు సాగు చేయడం వలన మనకు ఈ మొక్క మొదటి లోపల ఈ తేమ అనేది ఎక్కువగా ఉండి మొక్క పెరుగుదలకు కూడా ఈ అంతర పంటలు సహకారము అవుతాయి. కాబట్టి రైతు సోదరులు మా మండలం లోపల దాదాపు 6 నుంచి 7 రకాల అంతర పంటలు రైతులందరూ సాగు చేయడం జరుగుతుంది. ఈ అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటుగా ఈ అంతర పంటలు సాగు చేసినందుకు మనకు ఉద్యానవన శాఖ ద్వారా మనకు డబ్బులు అనేది రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరము జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆయిల్ పామ్ అనేది 3.5 సంవత్సరాల వరకు మనం అంతర పంటలుగా సాగు చేయొచ్చు. 3.5 సంవత్సరాల తర్వాత మనకు దిగుబడులు రావడం జరుగుతుంది. 4వ సంవత్సరంలో మనకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది. 5వ నుంచి 6వ సంవత్సరంలో వచ్చేవారికి 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. అదే మనకు 7వ సంవత్సరం నుంచి మనకు యావరేజ్గా 10 టన్నుల దిగుబడి రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మనకు ఉన్న ధర యావరేజ్గా మనం ఒక 15,000 టన్నుకు తీసుకున్నప్పటికీ ఈ 10 టన్నుల దిగుబడి అంటే సంవత్సరానికి ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు రైతులకు ఆదాయం రావడం జరుగుతుంది. అందులో మనము ఒక 30,000 రూపాయలు ఖర్చులు తీసైనా ఒక ఎకరానికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఎకరానికి అనేది నికర ఆదాయం అనేది రైతులు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ ఆయిల్ పామ్ సాగు ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నామంటే మనకు మనకు మేజర్గా మన దేశ ఆయిల్ అవసరాలకు మనం విదేశాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు విదేశాల నుంచి ఈ ఆయిల్ దిగుబడి తగ్గించి మన దేశ అవసరాలకు సరిపడే ఆయిల్ను ఉత్పత్తి చేయడంలో ఉద్దేశంలో భాగంగా ఈ ఆయిల్ పామ్ను మనము సాగు చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ పామ్ యొక్క దిగుబడి సాంప్రదాయ పంటలతో పోలిస్తే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులకు ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన ఈ పురుగు మందులు, తెగుళ్ళ బెడద అనేది నార్మల్గా పండించే ఆహార ధాన్య పంటలు, నూనె గింజ పంటలతో పోలిస్తే చాలా తక్కువ పురుగులు మరియు తెగుళ్ళ బెడద తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆయిల్ పాము తోటలలో కోతుల బెడద కానీ, అడిపందుల బెడద కానీ, దొంగల బెడద కానీ అనేది ఉండదు. ఏదైతే కంపెనీ మనకు మొక్కలు సప్లై చేస్తుందో అదే కంపెనీ వాళ్ళు మనకు ఈ బైబ్యాక్ మెథడ్లో ఈ ఆయిల్ పామ్ గెలలను వాళ్ళు కొనుగోలు చేస్తారు. కాబట్టి మనకు రైతుల యొక్క మార్కెట్లో ఎక్కడ అమ్మాలి అనే డౌట్ అనేది రైతులకు కానీ ఎటువంటి ఉండదు. కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ సంస్థ మనకు మొక్కలను సప్లై చేస్తుంది. కాబట్టి ఈ మొక్కల నుంచి వచ్చిన దిగుబడిని ఆయిల్ ఫెడ్ సంస్థనే ఒక క్లస్టర్ రూపంలో ఇక్కడ మర్కూక్లో ఒక క్లస్టర్, అంటే మనకు 300 నుంచి 500 ఎకరాలు సాగైనట్టయితే ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఈ గెలలను తీసుకోవడం జరుగుతుంది. లేదా రైతే అక్కడ మన నర్మెటాలో ఫ్యాక్టరీని నిర్మించడం జరుగుతుంది. ఈ నర్మెటాకు మనం ఈ గెలలను తీసుకెళ్ళినట్టయితే ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రైతులకు మనకు మన ఆయిల్ ఫెడ్ సంస్థ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఏంటంటే చిన్న సన్నకారు రైతులు అంటే 4 ఎకరాలు 3 ఎకరాల పైన ఉన్న అందరు రైతులు ఈ ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మేము మా వ్యవసాయ శాఖ తరపున కోరుకుంటున్నాం. ఆయిల్ ఫామ్ దీర్ఘకాలపు పంట. ఒక్కసారి మొక్క నాటితే 33 ఏళ్ల వరకు దిగుబడిని అందిస్తుంది. అయితే మొదటి దిగుబడి ప్రారంభం అవ్వటానికి కనీసం 3.5 ఏళ్లు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో త్రిభుజాకార పద్ధతిలో 9 మీటర్ల దూరంతో నాటుకున్న ఆయిల్ మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని చెబుతున్నారు.
వరి, చెరుకు తప్పితే మిగతా అన్ని పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఈ ఆయిల్ పాము పంటల్లో అంతర పంటలు సాగు చేయడానికి ఎందుకు అనుకూలం అంటే, ఈ ఆయిల్ పాము ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్యలో త్రిభుజాకార పద్ధతిలో ఈ మొక్కలను పెట్టడం వలన ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్యలో దూరం అనేది వచ్చి 9 మీటర్లు అంటే దాదాపు 30 ఫీట్ల దూరం ఉండడం వలన మనము ఈ అంతర పంటలు సాగు చేయడానికి ఇది ఒక అనుకూలమైన పరిస్థితి. వెలుతురు కానీ స్థలం కానీ నీటి ఉన్న అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో అంతర పంటలుగా అన్ని రకాల పంటలను సాగు చేయవచ్చు. రైతులకు మేము అంతర పంటలుగా ఏమేం పంటలను రికమెండ్ చేస్తున్నామంటే, వరి, చెరుకు తప్పించి మరియు పండ్ల తోటలు తప్పించి అన్ని రకాల పంటలను మనము మొక్క కంటే ఎత్తుగా పెరగని అన్ని పంటలను మనము ఈ ఆయిల్ పామ్లో అంతర పంటలుగా వేసుకోమని రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు ఈ అంతర పంటల్లో వేసే ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఈ మన ఆయిల్ పామ్ మొక్క కూడా ఉపయోగపడడం వల్ల ఈ మొక్కల యొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ అంతర పంటలకు నీటిని ఇవ్వడం వలన మనకు ఈ తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆయిల్ పామ్ పంటల పెరుగుదలకు కూడా ఈ తేమ అనేది అనుకూలంగా ఉపయోగపడుతుంది. అయితే మనము ఎవరైతే రైతులు అంతర పంటలు సాగు చేస్తారో వారానికి ఒకసారి వాళ్ళ తోటలను మనం సందర్శించి వాళ్ళు పాటించవలసిన పురుగుల యాజమాన్యం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం వంటి అంశాలను వాళ్ళకు రైతులకు ఎప్పటికప్పుడు మనము తెలియజేస్తున్నాము. ఈ మర్కు ఆయిల్ పామ్ రైతులు అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నట్టయితే ఆ రైతులు ఆ ఫోటోలను కానీ వారి యొక్క సమస్యలను కానీ మనకు ఆ ఆయిల్ పామ్ గ్రూప్లో పెట్టినట్టయితే మేము వెంటనే ఒకవేళ సమస్య ఉంటే వెంటనే ఫీల్డ్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆయిల్ పాము గ్రూపులో మనము బదులు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ ఆయిల్ పామ్ పంట అనేది ఆయిల్ పామ్ యాక్ట్ 1993 అనే చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ పాము పంటను మొక్కలను అందించడం నుంచి మొదలుకొని వారి నుంచి దిగుబడులు అంటే గెలలు కొనే వరకు ఆ కంపెనీ బాధ్యత అనేది ఉండడం జరుగుతుంది. ఆ కంపెనీ ఎవరైతే మనకు మొక్కలు సప్లై చేస్తారో ఈ టెండర్ ద్వారా వచ్చిన కంపెనీలు కానీ అంటే మన ఈ సిద్దిపేట జిల్లా అనేది టిఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థ వారికి కేటాయించడం జరిగింది. ఈ టిఎస్ ఆయిల్ ఫెడ్ సంస్థ వారు మొక్కలను మనకు రైతులకు అందజేయడం నుంచి వాటి లోపల పాటించవలసిన ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల యాజమాన్యము వాటి అంశాలతో పాటుగా నీటి యాజమాన్య అంశాలతో పాటుగా గెలలు వచ్చిన తర్వాత ఆ గెలలను రైతుల నుంచి నేరుగా ఆయిల్ ఫెడ్ సంస్థ అనేది కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఎక్కడ అమ్ముకోవాలి, ఎంత ధరకు అమ్ముకోవాలి అనేది ఎటువంటి బాధ అనేది రైతులకు ఎటువంటి టెన్షన్ ఉండదు. అయితే వీటి యొక్క విలువ అనేది ఈ గెలల యొక్క టన్ను విలువ అనేది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ వాటి యొక్క ధరల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. 3.5 ఏళ్లు పూర్తి కాగానే ఆయిల్ ఫామ్ లో దిగుబడి ప్రారంభమవుతుంది. 4వ ఏట ఎకర ఆయిల్ ఫామ్ తోట ద్వారా 4 నుంచి 5 టన్నుల గెలల దిగుబడి ప్రారంభమై 7వ సంవత్సరానికి 10 టన్నుల గెలల దిగుబడి లభిస్తుంది. టన్ను ధర 15,000 వేసుకున్న సంవత్సరానికి 1 ఎకరానికి 1,50,000 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. 30,000 పెట్టుబడి పోయినా 1,20,000 వరకు నికర ఆదాయం రైతు పొంది ఆస్కారం ఉంది. టిఎస్ ఆయిల్ ఫెడ్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి. మనకు ఆయిల్ పామ్ వచ్చేసి మనకు 30 సంవత్సరాల పంట అండి. మనకు ఆయిల్ పామ్కు నీళ్ళలు వచ్చేసి అనుకూలమైన నీళ్ళలు వచ్చేసి నీరు నిల్వ ఉండని అన్ని రకాల నీళ్ళలు అనుకూలము. మనకు మొక్కకు మధ్య దూరం వచ్చేసి 9 మీటర్లు, వరుసకు దూరం వచ్చేసి 7.8 మీటర్స్. నాటిన తర్వాత మనకు 20 నుండి 25 నెలలకు మనకు మొగ ఆడపూల పుష్పాలను గుర్తించడం జరుగుతుంది. మొగ ఆడపూల పుష్పాలను తొలగించడాన్ని అబ్లేషన్ అంటారండి. నాటిన తర్వాత 36 నెలల్లో కనగా 3వ సంవత్సరం నుండి మనకు ఆయిల్ పామ్ దిగుబడి మొదలవుతుంది. మొదటి సంవత్సరం ఎకరానికి 4 నుండి 5 టన్నులు వస్తుందండి. మనకు 5వ సంవత్సరం వచ్చేసి 6 నుండి 8 టన్నులు, 7వ సంవత్సరం వచ్చేసి మనకు నికరంగా 10 నుండి 15 టన్నులు వస్తుందండి మనకు దిగుబడి. మనకు అన్ని ఖర్చులు పోను రైతులకు నికరంగా ఒక 1,00,000 రూపాయలు నికర ఆదాయం తీసుకోవచ్చండి మన ఆయిల్ పామ్ నుండి. వారానికి ఒకసారి తోటలను సందర్శించి రైతులకు సలహాలు సూచనలు అందిస్తున్నారు వ్యవసాయ అధికారులు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. ఇక రైతుపై మొక్కలను సరఫరా చేసిన ఆయిల్ ఫెడ్ సంస్థనే
బై బ్యాంక్ పద్ధతిలో ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేస్తోంది. తద్వారా రైతులకు మార్కెట్ సమస్యలు లేకుండా చేస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని వేళల్లో తమకు సహకారాలు అందిస్తున్నారని, ఆయిల్ ఫామ్ పంట సాగు బాగుందని రైతులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డ్యామ్ పడ్డాక 2 పంటలు పండిస్తున్నాము. అయితే నీళ్ళు ఎక్కువ ఉన్నాయని మేము ఆయిల్ పాము బాగా ఒక 5 ఎకరాలు పెట్టినాము. 9 నెలల ముక్క మంచిగానే ఉంది. అందులో నిరుడు మక్క వేసినాము, మక్క పండించినాము. అది ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ఈసారి పత్తి పెట్టినాం, కాటన్ పెట్టినాం. ఎకరానికి ఒక 8 క్వింటాల్లో అవుతుంది సుమారుగా. అయితే ముక్కలు కూడా బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా 15 రోజులకు ఒకసారి మాకు ఏదైనా ఉంటే కూడా చెప్పి చూసి ఆ సూచనలు ఇచ్చిపోతారు. ఇదివరకు వరి పంటలు కూడా మేము ఒకటే పంట పండించుకునేది వాటర్ లేక. ఇప్పుడు డ్యామ్ వచ్చింది కాబట్టి నీళ్ళు బాగున్నాయి, 2 పంటలు పండుతున్నాయి. ఈ కొత్త వెరైటీస్ వచ్చి ఒడ్లు వచ్చి కూడా కొత్తగా ఒక 30 క్వింటాలు అవుతున్నాయి సుమారుగా ఎకరానికి. అప్పుడు ఒక 25-20 వచ్చు, ఇప్పుడు ఒక 35 దాకా కూడా వస్తున్నాయి. గడ్డి లేకుండా చేస్తున్నాము. ఎకరానికి 4,000 గవర్నమెంట్ ఇస్తుంది మాకు. దానిలో ఏమేమి పడతాయో కెమికల్ ఎరువులు, ఆ ఎరువులు వేస్తున్నాము. మేము మంచిగానే ఆయిల్ పామ్ మంచిగానే చేస్తున్నాం, మంచిగానే ఉంది, బాగానే లేస్తున్నాయి. అంతర పంటలల్లో ఒక వరిను చెరుకు 2 తప్ప వేరే ఇతర పంటలు ఏవైనా వేయచ్చు. నా పక్క రైతు ఎవరన్నారో దాంట్లో వేరుశెనగ వేసిండు, ఇంకొక అతను పత్తి పెట్టిండు, ఇంకా నాకు తెలిసిన అతను ఏంటంటే అరటి పెట్టిండు. అంతర పంటలల్లో దీంట్లో మనకు పోయేది ఏమి లేదు. రెండవది ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మధ్యన వేస్ట్ అనేది ఏం పోదు. 3 సంవత్సరాల వరకు దీంట్లో బ్రహ్మాండమైన లాభం తీసుకోవచ్చు. అంతర పంటలల్లో పత్తి వేసిండు, దగ్గర ఎకరాకి 10 క్వింటల లెక్క వెళ్ళింది ఆయనకి. రెండోది ఈ డ్రిప్ మాత్రం మధ్యన ఈ టేకాఫ్లు ఇచ్చినాం కాబట్టి అంతర పంటలకు డ్రిప్ పైపులు కూడా ఉండే. ఇవి చెట్టు పెరిగిన కొద్దీ సైజు తగ్గించుకోవాలి. చెట్టు దగ్గర దున్నడం అనేది నేను స్టార్టింగ్లో దున్నినాము, రూటర్ వేటర్ కొట్టినాం. కాకపోతే ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి చెట్టుకు 1 మీటర్ దూరం దాకా భూమి స్థలం వదిలిపెట్టి వేసుకోవచ్చు. చెట్టు పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు దున్నకూడదు అనే అధికారుల సూచనల మేరకు మేము కూడా దుంతలేము. అది ఇప్పుడైతే మంచిగా ఉంది, తోట కూడా బాగుంది. దీంట్లో పెసరు ఉంది, పత్తి కూడా ఉంది. పత్తి దాంట్లోనే దున్నొచ్చు, రోటర్ వేటర్ కొడితే అంత కట్ అవుతుంది, దానికి లాభమే, చెట్టుకు కూడా బలం ఇస్తుంది. రెండోది పెసరు కూడా ఇప్పుడు జీలుగు అన్నారు, ఆ జీలుగు వేసినాం ఒకసారి, అది అందులోనే దున్నినాం. బాగా చెట్టుకు పోషకాలు అందుతాయి దీనివల్ల, కానీ నష్టం ఏముండదు. ఇది అంతర పంటలు వేసుట్లా లాభమే, చెట్టుకు లాభమే, మనకు రైతుకు కూడా లాభమే ఉంటుంది కాబట్టి చెట్టుకు ఏం నష్టం ఏం లేదు. స్వీట్ కార్న్కు మొగి పురుగు అనేది వస్తుంది అంటారు, దాంట్లో గుళికలు వేస్తే పోతుంది. రెండోది మందు స్ప్రే చేసినా కానీ ఆ చెట్టుకి ఏం నష్టం ఏం లేదు. చెట్టు కూడా డబుల్ కబడ్డీ అనేది ఆ దోమను దీని కెమికల్స్ కూడా చెట్టు కూడా వాడతాం కాబట్టి ఒకటి చెట్టుకు పడకుండా గడ్డి ఉంటే మాత్రం గడ్డి మందు స్ప్రే చేయొచ్చు, చెట్టు మీద పడకుండా. దీనివల్ల దాంతోని ఈ మధ్య అంతర పంటలతోని చెట్టుకి ఏం నష్టం, ఎలాంటి ఆయిల్ ఫామ్కి ఎలాంటి నష్టం లేదు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.